సార్ నన్ను అడిగితే భార్యాభర్తల కంటే అన్నదమ్ముల్లాగా అనాలి. ఎందుకంటే భార్యాభర్తలు విడాకులకు ఛాన్స్ ఉంటుంది. అన్నదమ్ములకి అయితే కనీసం చనిపోయినప్పుడల్లా కంపల్సరీ అందరూ అన్నదమ్ములకి వెళ్తే దినకర్మ కంపల్సరీ ఉండాలి, కలవాల్సింది. ఒక పాయింట్ ఇచ్చారు ఎక్కడంటే తల్లి కానీ తండ్రి కానీ చనిపోతే అన్నదమ్ములు అందరూ కలిసి కర్మ చేయాలి అంటే కలవాల్సిందే అల్టిమేట్గా. ఇందాక సుధాకర్ రెడ్డి గారిని కొంతమందిని వారానికి కాదు, వారానికి 7 రోజులు అంటే 2 పూటలు మాట్లాడేస్తారు. కొన్ని వాస్తవాలు చెప్తే ఆయన ఏదైనా సలహా ఇచ్చారు అనుకోండి ఎవరికన్నా, ఆ సలహా కూడా దాన్ని విమర్శగా ఫీల్ అవుతున్నారు జనం. ఎమ్మెల్యే ఇప్పుడు ఆయన ఏదన్నా ఎమ్మెల్యేనో లేకపోతే పెద్ద మనిషిగా ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్లో ఆయన ఒక సలహా ఇస్తే దాన్ని పాజిటివ్గా తీసుకుని మార్చడానికి తీసుకోపోగా దాడి. ఇప్పుడు సపోజ్ నేను ఉన్నానండి, ఇప్పుడు నేను చెప్తున్నా ఓపెన్గా, నేనున్నప్పుడు ఎమ్మెల్యేలకి ఇప్పుడు చాలా తేడా ఉంది. వెరీ సింపుల్. ఆ రోజున ఎమ్మెల్యేలకి ఎంతసేపు ప్రజల్లో ఉండాలి, ఎంతసేపు పనిచేయాలి. ఇప్పుడు ఇంకో యాంగిల్లోకి వెళ్ళిపోయింది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి అది మేము మాట్లాడలేము. 2019 నుంచి కాన్సెప్ట్ మారింది. ఇప్పుడు మీరు వెరీ సింపుల్గా చెప్తా, అక్కడ మట్టి కానీ ల్యాండ్ కన్వర్షన్ కానీ ఇసుక కానీ లేకపోతే ఏదైనా సరే గవర్నమెంట్ సంబంధించి ఎమ్మెల్యే తెలియని ఎంఆర్ఓ ఎండిఓ అక్కడ ఉన్న డిఎస్పీ వీళ్ళు ఎవరు చేయరు. పోలీసులు ఇదివరకే ఉంది, కేసు తప్పు ఉంటే తప్పు అని వాళ్ళు. ఇప్పుడు అటు కాదు, ఎమ్మెల్యే గారు ఫోన్ ఇస్తే ఆయన ఏం చేయమంటే చేయాల్సిందే. అంటే ఈ సిస్టమ్ మారలేదు అనుకో. చంద్రబాబు గారు ఎన్ని రిఫార్మ్స్ తీసుకొచ్చినా లేకపోతే కూటమి ప్రభుత్వం ఏది తెచ్చినా అది కాదు. వీళ్ళకి ఏమైందంటే డబ్బు ఉంటే మనీ మేక్స్ మెనీ థింగ్స్ లాగా మళ్ళీ సీట్లు తెచ్చుకోవాలని అట్లా ఉండదండి, ఎల్లకాలం అది నడవదు. సరే ఫైనల్కి వచ్చి నేను చెప్పేది అభిప్రాయ భేదాలు తప్ప విభేదాలు లేవు అసలు ఏమీ లేదు. అదే రాజుగారి గురించి చెప్పవచ్చు. ఇప్పుడు రాజుగారు ఏంటంటే ఆయన బోళా శంకరుడు చెప్పాలంటే ఉన్నది నన్ను అడగలేదయా నాకు అంతకంటే తెలియదు అంటారు తప్పితే ఇంటెన్షనల్గా ఒక దానికి ఎజెండా దాని బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ ప్లే అలాంటి చేయడం అడగకపోవడం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఆయన స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు, సరే ఎంపీ భరత్ ఉన్నారు, ఇంకా ఎమ్మెల్యేలు ఉన్నారు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మరి మంత్రుల కమిటీ అందుకే కదా సో మాట్లాడాలి, వీళ్ళతో మాట్లాడాలి కదా. ఇప్పుడు మా రాజుగారితో ఇప్పుడు నేను మాట్లాడితే ఆయన అన్నారు దాన్ని టీటీడీకి కూడా ఇస్తే పోయిద్దాన్ని. నేను కూడా డిస్కస్ చేశాను దాంట్లో ఫోన్లోనే. ఎలా అంటే టీటీడీకి ఇస్తే అక్కడ టూరిజం కింద రాదు, ఓన్లీ స్పిరిచువల్ నాన్ వెజిటేరియన్ వాడినెవరు దినాలు చేయలేరు, సంగీతులు చేయలేరు. ఇప్పుడు అదేంటంటే అది బాగా హై లెవెల్లో కట్టారు. చాలా మామూలుగా అంతే కదా. నియర్లీ వాళ్ళందరూ 2 పార్టీలు చేశారు. గొండను పడగొడతాం చేయడం ఒక పార్ట్, బిల్డింగ్ కడతాం ఒక పార్ట్, ఫర్నిచర్ ఇవన్నీ ఒక పార్టీ చేశారు. నియర్లీ 500. అది ఆ లెవెల్లోది. అక్కడ మనం ఇంకొక కన్వెన్షన్ కట్టాలి ఇప్పుడు చేయాలంటే, తిరుపతికి అప్పచెప్పాలండి. దానికంటే ఏదన్నా ఇప్పటికే మనం 2 సంవత్సరాలు అయిపోతుంది మన గవర్నమెంట్ వచ్చి, ఇంకా 4 నెలలకి. ఇప్పటికే డిలే చేసాం. నెలకు 25 లక్షలు 30 లక్షలు డబ్బులు కడుతున్నాం. అందుకని మనం దాన్ని తొందరగా ఇవ్వగలిగితే బెటరు. నా రిక్వెస్ట్ ఏం లేదు సార్, మనం ఇవాళ ఉన్న టైం ఇంకా 3 సంవత్సరాలే చిల్లర ఉంది మనకి. 3 సంవత్సరాల 2 నెలలు ఎంత ఉంది. మనం ఎంత ఫాస్ట్గా డెసిషన్స్ తీసుకోకపోతే మనకి ఇంకా 6 నెలల సంవత్సరం తీసేయండి. సంవత్సరం ఇప్పటికే ఇప్పుడు చాలా మంది రకరకాలుగా మాట్లాడుకుంటారు. కూటమికి వచ్చిన ఇబ్బందులు కేంద్రంలో మోడీ గారు వికసిత్ భారత్ వికసిత్ ఆంధ్ర అనే వీళ్ళిద్దరూ ఒక ఎజెండాలతో 100% నేను రాసిస్తానండి భారతదేశంలో. ఎందుకంటే నేను గత 2 నెలల నుంచి రాజధానిలో తిరుగుతున్నా. ఎప్పుడు నేను రాజధాని గురించి ఓపెన్గా చెప్పలా, ఇవాళ చెప్తున్నా. ప్రపంచంలో అంటే తిరగడం మామూలుగా తిరగడం కాదు. మామూలుగా నేను ఆ జిల్లా అదే ఊరు కదా, కానీ అసలు ఏం జరుగుతుంది మైక్రో లెవెల్లో అది ఏం జరగబోతుంది. నేను ప్రతి ఒక్కళ్ళకి మన ఏబిఎన్ ద్వారా చెప్పేది ఏంటంటే, మీరు ఒక 5 ఏళ్ల తర్వాత అక్కడ ఇల్లు కట్టుకోలేదు అనేది బాధపడతారు. ఢిల్లీలో పొల్యూషన్, బెంగళూరు ట్రాఫిక్, ఎక్కడికైనా సరే మీకు ఒక ఇష్యూస్ ఉంటాయి. ఇది కొత్తగా వేసే రోడ్డు, మినిమం రోడ్డు స్టార్ట్ విత్ 60-70 అడుగులతో ఇంటర్నల్ రోడ్స్తో మొదలుపెట్టి 250 అడుగులు సీడ్ యాక్సెస్ రోడ్లు కానీ, N4 కానీ, E3 అని ఒక అమెరికాలో 200 సంవత్సరాల న్యూయార్క్ సిటీ ఎలా కట్టారు ఇప్పుడు అలా కడుతున్నారు. ఎందుకు చంద్రబాబు గారికి తొందర కావట్లేదంటే జనాలకి అర్థం కావాలి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని అవసరం ఉంది. ఇవాళ రోడ్డు మధ్యలో ఇంతంతలో కేబుల్స్ అండి, నో హై టెన్షన్ ఎక్కడా లేదు. అది వేయాలంటే మామూలుగా కిలోమీటర్కి 5 కోట్లు ఇది 50 కోట్లు వద్దు కేబుల్ వేయాలంటే. అండర్ గ్రౌండ్ రోడ్డు సెంటర్లో వేస్తున్నారు. అది దాని మీద రోడ్డు వేస్తారు. తర్వాత ఒక సైడ్ డ్రైన్ ఉంటుంది, డ్రైన్ కింద వెళ్తుంటుంది, దాని మీద మళ్ళీ స్లాబ్ వేసి గ్యాసు, ఇంటర్నెట్, మళ్ళీ పవర్ లైన్లు ఏది ఇళ్ళకెళ్ళేవి
ఇవి కాక మీకు ఎక్కడైనా సరే దీని మీద గ్రీనరీ మాట్లాడదాం. ఒక రోజు అందుకని పెడతాను దీని మీద నేను. ఒక రోజు ఎందుకంటే మాట్లాడాలి Maybe కాదు వారం, ఇది రుషికొండకి next దీనికి week. ఎందుకు కంపేర్ చేస్తున్నానంటే ఆయన నేను 500 కోట్లు పెట్టి కట్టాను నాది కనపడుతుంది ఇక్కడ అమరావతికి చెట్లు పెరగడానికి ఎంత ఖర్చు పెట్టి వీళ్ళకి మాట్లాడడానికి బుర్ర ఉండాలి విజన్ ఉండాలి కదా. వ్యవసాయం చేసే వాళ్ళకి తెలుస్తుందండి వ్యవసాయం చేయాలంటే దుక్కుతున్నారు దానికి ఎరువు వేయాలి ముందు ప్రిపరేషన్ ఉంటుంది అదే. ఆ ప్రిపరేషన్ జరుగుతుంది అక్కడ భూమి కన్న రోజే చెట్లు ఏవి అంటే అలాగా అసలు అదే కదా నాగార్జున గారు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే రిషి గారు ఆ రిషికొండ ప్యాలెస్ని ఏం చేయాలంటానికి ఇంత మదన పడాల్సిన పని ఉందంటున్నారు. అవునా? అది ఒక 7 స్టార్ హోటల్కి తప్పితే దేనికి పనికిరాదు అనేటువంటిది సవగా ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు. టీటీడీ వాళ్ళకి కాదు, లేకపోతే జగన్ గారి అజ్ఞానంతో మాట్లాడినట్టుగా ఎప్పుడో పుతిన్ వస్తేనంటే దాంట్లో ఉంటాడండి. ఏమన్నా అర్థం ఉంది? పుతిన్ లేకపోతే అమెరికా అధ్యక్షుడు ఆంధ్రప్రదేశ్కి ఎప్పుడు రావాలి?